హన్మకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సౌత్ కెనాల్ నుంచి పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హసన్పర్తి, ఐనవోలు, వర్ధన్నపేట మండలాల పరిధిలోని పొలాలకు సౌత్ కెనాల్ గేట్లను ఎత్తి కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. మొత్తం ఆయకట్టు ఎంత సౌత్ కెనాల్ మీద 1,20,000 ఆడపిల్లలు అయిపోయింది. ఏమంటే వచ్చిందా ఉన్నారు. 2-3 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని కొందరు నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని కూడా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నీళ్లు రాకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. నీటి కోసం రైతులెవ్వరూ అధైర్యపడవద్దని కూడా కడియం తెలిపారు. ఎత్తిపోతల పథకం ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి నార్త్ కెనాల్ కు మరియు సౌత్ కెనాల్ కు నీటి విడుదల చేయడం జరిగింది. ధర్మసాగర్ సౌత్ మెయిన్ కెనాల్ కింద D1 to D12 వరకు డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. 1,06,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ ధర్మసాగర్ మండలము, జఫ్రగఢ్ మండలము, వర్ధన్నపేట మండలం, ఐనోల్ మండలము, హసన్పర్తి మండలం, ఈ మండలాలకు సంబంధించి 12 డిస్ట్రిబ్యూటరీస్ ద్వారా 12 ఉపకాలువల ద్వారా 1,06,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా దీన్ని డిజైన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. రైతు భరోసా, ప్రమాద బీమా, కౌలు రైతులకు 12,000 రూపాయలు అందిస్తున్నామని కూడా తెలిపారు. రైతుల కోసం పరితపించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము గత వారం 10 రోజుల నుండే పెద్దలైన కడియం శ్రీహరి గారితో మాట్లాడి, అన్నగారు నీళ్లు రావట్లేదు మా ఇళ్ళని మండలకు, రైతులు మొత్తం వరి నాట్లు వేసి పత్తి నాట్లు వేసి ఎదురు చూస్తున్న నీళ్ళ కోసం అంటే నేను గవర్నమెంట్ పెద్దలు కడియం శ్రీహరి ఇద్దరు కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి త్వరలోనే ఈ యొక్క దేవతల ద్వారా వచ్చే చెరువు మన ధర్మసాగర్ను రిజర్వాయర్ను నింపుకొని తక్షణమే రైతులకు ఈరోజు నీరు అందించే విధంగా మా చేతుల మీద మమ్మల్ని ఆహ్వానించడం ధన్యవాదాలు సార్. అలాగే ఈ యొక్క ప్రభుత్వం 24/7 రైతుల కోసం పనిచేస్తుంది. మీరు చూస్తున్నారు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, అలాగే మనకు సన్నవాడ్లు వేస్తున్నారు. ఇప్పుడు రైతులందరూ సంతోషంగా. నేను కూడా ఒక 7 ఎకరాల్లో సన్నవాడ్లు పండిస్తున్నాను. భరోసాతోని రైతులకు ఇచ్చే భరోసా ద్వారా రేపు బోనస్ కూడా అందరూ అత్యధికంగా అందుకోబోతున్నారు.